హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారా అందరూ? మేము కూడా చాలా బాగున్నామండి. అయితే ఒక రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ రెసిపీ అంటే అందరికీ తెలిసిందే అవ్వచ్చు, తెలియని వాళ్ళు ఉంటే చేసుకుంటారు కదా. అందుకని సొరకాయ, క్యారెట్, టమాటా వేసి రోటి పచ్చడి అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాము, క్యారెట్, టమాటా, తర్వాత అన్నీ సొరకాయ, క్యారెట్, టమాటా మూకుళ్ళో వేసేసి మగ్గాలి. మూకుళ్ళో వేసేసి మగ్గాక ఎట్టయినా చేయొచ్చండి. ఇప్పుడు తిరగమాత వేస్తామా, అన్ని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ తిరగమాత వేసేసి ఎండు మిరపకాయలు వేసేసేసి, అంటే పచ్చడి సరిపడా ఎన్ని కావాలో అన్ని కావాలో చూసుకోండి. ఒక్కొక్కళ్ళు ఇది రెండే చేసుకోవచ్చు, ఒక్కొక్కళ్ళు మూడు చేసుకోవచ్చు. అందుకని పచ్చడి అందాజుగా మీరు ఎన్ని మిరపకాయలు కావాలో అన్ని వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకోండి. వేసుకుని అవి చిట్టపట్లాడాక అది వేగాక మిరపకాయలు ఇవన్నీ వేసేసేయండి. ఈ ముక్కలన్నీ వేసేసేయండి. కాసేపు బాగా మగ్గాక 2-3 సార్లు తీసి కలియబెట్టి మగ్గాక అంతా కలిపి గ్రైండ్ చేసేయండి. ఇంత చింతపండు వేయండి. చింతపండు లేకపోతే మామిడికాయ గుజ్జో లేకపోతే నిమ్మకాయ రసమో మీ ఇష్టం, ఏదైతే అది వేసేసి పసుపు వేసేసి తీసేసుకోవడమే. అంతే. తీసేసుకున్నాక మళ్ళీ పోపు వేయాలి. అందులో ఏమేస్తాము, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి కొంచెం నూనె వేసి పోపు పెట్టేసి దాంట్లో పోసేయటమే. అంతే, రోటి పచ్చడి రెడీ అయిపోయింది. బాయ్ బాయ్. అందరికీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియో చూడండి. బాయ్ బాయ్. దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇవి కూడా ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు ఇవన్నీ వేసి తిరగమాత వేసి గ్రైండ్ చేయటమే. ఇదో పచ్చడి. ఇలా కూర చేసుకోవచ్చు, ఇది పచ్చడి చేసుకోవచ్చు. అంతే, ఎండుమిరపకాయ వేసాను, వేసేయటమే అంతే. పచ్చిమిరపకాయలు వేయలేదులేండి. ఎండుమిరపకాయలు, కొత్తిమీర వేస్తాను, కరివేపాకు వేస్తాను. ఇవి మగ్గాక మిగతా చూస్తాం. ఇది టమాటా, క్యారెట్, ఉల్లిపాయ, ఆనపకాయ పచ్చడి అండి. చాలా బాగుంటుంది పచ్చడి. ఉప్పులు కారాలు మనం సరిగ్గా వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది పలానా పచ్చడి అని మనం కనిపెట్టలేం. ఇప్పుడు క్యాటరింగ్ వాళ్ళు అట్టగే కదండి చేసేది. పలానా పచ్చడి చేయమంటే ఏదో చేసి అక్కడ పెడతారు, అలా చాలా బాగుందని మనం తింటాం. ఇది ఇదిగోండి పచ్చడి చేసాను. ఇది క్యారెట్, ఆనపకాయ ముక్క, టమాటా, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ దాన్ని తిరగమాతలో వేసేసి ఇదంతా చేసేసాను. బాగుంది కదా. అది తింటే ఎంతో బాగుంటాయండి. క్యాటరింగ్లో ఏదో చేస్తారు పిచ్చిగా,
అబ్బా అవే బాగున్నాయని మనం తింటాం. ఇలా చేసుకోండి మీరు కూడా.